పెట్టుబడులు పెట్టండి. క్షత్రియ సమితి ఆత్మీయ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. అభివృద్ధిలో రాజులంతా భాగస్వాములు కండి. రాజులు ఆరంభించిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తాం. హైదరాబాద్లో క్షత్రియ భవన్కు స్థలం కేటాయిస్తాం. క్షత్రియులకు మొదట పార్టీ పదవులు, తర్వాత టికెట్లు ఇస్తామని హామీ. ఇది చూడుండ్రి కథ. రాజులకే రాబోయే కాలంలో టికెట్లు ఇస్తాడట రేవంత్ రెడ్డి. పాపం ఈయన అధికారంలోకి వచ్చినాక రాజులకు ఉన్న అన్ని సమస్యలు తీర్చి పడేసిండట. రాజులు ఏ రంగంలోకి పోయినా రాణిస్తారట. మా టీవీనైనా అసొంటివి కూడా రాజులే స్థాపించిండ్రు అని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి నిన్న. అంటే వీళ్ళకు పేదలంటే ఏమన్నా విలువ, మర్యాద, పేదల రాజ్యం, స్వేచ్ఛ, సమానత్వం అన్నీ ఉంటాయి మా దాంట్లో. ఎక్కడోళ్ళ స్వేచ్ఛ, సమానత్వం? ఇలా క్షత్రియ సేవా సమితికి హాజరైండు రేవంత్ రెడ్డి. నిన్న సర్దార్ బహుజన హక్కుల కోసం పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలలో హాజరు కాలేకపోయిండు రేవంత్ రెడ్డి. ఇదేమో ఇంపార్టెంట్ అయింది, అది ఇంపార్టెంట్ కాలేయాల. అయినా గౌడన్నలను గంతగానం అవమానించిన రేవంత్ రెడ్డి ఇలా గౌడన్నల ప్రోగ్రాంకి ఎట్లా హాజరవుతాడని అనుకున్నారోళ్ళ నాకు అర్థం కాదు. ఇది ఇంపార్టెంట్ కదా. ఇక్కడ రాజులు ఉన్నారు, ఇక్కడ పైసగల్లోళ్ళు ఉన్నారు, ఇక్కడ పెట్టుబడి పెట్టేటోళ్ళు ఉన్నారు, ఆయన జేబులు నింపేటోళ్ళు ఉన్నారు. అక్కడెవరు ఉన్నారు? బీసీలకు ఇచ్చే మర్యాద ఏందో చూసినాం మనము. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీసీలకు ఇచ్చే మర్యాద ఏందో చూసినాము. విహెచ్ కన్నీళ్ళు పెట్టినప్పుడల్లా అర్థమైంది మనకు బీసీలకు ఇచ్చే మర్యాద ఏంది అనేది. ఇక్కడ గౌడ్స్ సర్దార్ సర్వాయి పాపన ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం కాదు, అక్కడ మొఘలుల మీద తిరుగుబాటు చేసిండు. ఎన్నో ఏళ్ళు చెప్పుకునేటట్టు పోరాటం చేసిండు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఇలా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలకు హాజరు కాలేకపోయిండు. ఇక్కడ క్షత్రియ సేవా సమితికి ఉరికిండి ఇక మొత్తం మీద. అక్కడ వాళ్ళు కమ్మ వాళ్ళు సభ పెట్టుకుంటే అక్కడికి పోయి హాజరవుతాడు. ఇక్కడ వీళ్ళు క్షత్రియ సేవా సమితి వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే ఇక్కడ పోయి హాజరవుతాడు. షెడ్యూల్లో ఆల్రెడీ వచ్చింది, ఎజెండా ప్రిపేర్ చేసిండ్రు, అయిపోయింది. లాస్ట్ నిమిషంలో తప్పించి క్షత్రియ సేవా సమితికి పోవాల్సిన అవసరం ఏమి ఏర్పడ్డది? సరే పోవడంలో తప్పులేదు, జర అటో ఇటో పెట్టుకోనుండే. అది టైం నీకోసం. ఇప్పుడు నిన్నే ముఖ్య అతిథిగా పిలుచుకున్నప్పుడు నీకోసం ఆగుతారు కదా. ఓ 10 నిమిషాలు అటో ఇటో ఇడ ఆసరపడిపోతే ఏమవుతుంది? కొంపలేం మునిగిపోతాయా? సరే నీకు ఇష్టం ఉన్నది, నువ్వు హాజరైనవు, దాన్ని ఏం తప్పులేదు. కానీ ఇక్కడ కూడా మెయిన్ కార్యం నడుస్తూ ఉన్నది కదా. బహుజన బంధుకైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలకు హాజరు కాలేకపోయేంత బిజీ ఉన్నారు. అంతెందుకొల్లా మొన్న ఇండిపెండెన్స్ డే రోజు 78వ స్వాతంత్ర దినం జరుపుకున్నాం మనం. మనకు అన్ని హక్కులు, అంత స్వేచ్ఛ కల్పించిందే భారత రాజ్యాంగం. కేవలం కేసీఆర్ హయాంలో కట్టిండ్రు ప్రపంచంలోనే అతిపెద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహము వెలుగులకు నోచుకోలేదల్లా. పక్కకే సెక్రటేరియట్ వెలుగుల కాంతులతో విరజిమ్మింది. అక్కడ దాని పక్కకే ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ, మహానుభావుని విగ్రహము వెలుగులకు నోచుకోలేకపోయింది. చిమ్మన్ చీకట అనోళ్ళ వెలుగులు వంచిన వ్యక్తి విగ్రహానికి వెలుగులు ఇయ్యలేకపోయిన సింహం చీకట్లల్లో ఉన్నది. అటు పోతే అంబేద్కర్ జయంతి రోజు కూడా ఒక చిన్న పూలమాల కూడా వేయలేదు అంబేద్కర్ స్టాచ్యూకు. కేవలం కేసీఆర్ హయాంలో కట్టిందనే కక్షతోనేనా ఇదంతా చేస్తున్నది? ఇలా తెలంగాణ ప్రాంత ఉప్పు తినుకుంటా తెలంగాణ ప్రజలు పెట్టిన భిక్షతోని ఇలా నువ్వు అధికారంలోకి వచ్చినావు. తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించుకుంటే ఆ సింహాసనం మీద కూర్చున్నావు. ఇలా నువ్వు తెలంగాణ ప్రజలను అంత చిన్న చూపు చూడాల్సిన అవసరం ఏమున్నదల్లా? తెలంగాణ ప్రజలంటే అంత చీపా, చులకనైపోయినరా ఇలా నీకు? ఎవరు వెళ్తే ఆడికి ఎగేసుకొని పోతావు పలుకుబడి పేరున్నోళ్లకు. ఇలా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలకు హాజరు కాలేకపోయిండు. పాపం ఇంత బిజీగా రేవంత్ రెడ్డి గారు ఉన్నందుకు, ఇంత బిజీగా పరిపాలన అందిస్తున్న మన ముఖ్యమంత్రి మనకు ఉన్నందుకు మనం నిజంగా గర్వించుకోదగ్గ విషయమే. ఇదైతే ఆనందంతో గంతులేయాల్సిన అంశం ఇదైతే. అబ్బా ఇంత బిజీగా ఉన్నాడు కదా మరి ముఖ్యమంత్రి. ఇక మరి ఎలా బిజీగా ఉన్నాడో ఏం కథనో తెలంగాణ ప్రజలకి అర్థమవుతా ఉన్నది. తెలంగాణ ప్రజలు అన్ని చూస్తూ ఉన్నారు. నిజంగా ఏం అబ్జర్వ్ చేస్తలేరు ప్రజలు, పిచ్చోళ్ళు ఎర్రోళ్ళు అనుకుంటారేమో వీళ్ళు. కానీ కాళ్ళకున్న చెప్పుల కాండుంచేలి కాలి గోటి కాడికెళ్ళి అన్నీ అబ్జర్వ్ చేస్తారు తెలంగాణ ప్రజలు. అది యాది పెట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి ఈ కాంగ్రెస్ నాయకులు. ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ ఇది. ఇలా ఈ పోరాటాల గడ్డను అట్లనే ముంచుతా, ఆగం పట్టిస్తా, నాశనం చేస్తా అని అనుకుంటుండేమో. పప్పులు అన్ని రోజులు ఉడకవు, ఎల్లకాలం ఒకే తీరు ఉండదు. ఇది యాది పెట్టుకోవాలి. ఈ 5 ఏళ్ళు ఇట్లనే మీరు పోయినరు అనుకో, ఇంకా 40-50 ఏళ్ళు
40-50 ఏళ్ల కింద తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండనట అని చెప్పుకునేటట్టు అవుతుంది పరిస్థితి.